మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. రక్షించుటకు గుర్రము అక్కర రాదు, దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. 33వ కీర్తన 17వ వచనం. అవును ప్రియులారా, రక్షించడానికి గుర్రం అనేది అక్కరకు రాదు. ఎందుకంటే దాని యొక్క శక్తి చేత, దానికి ఉన్నటువంటి బలము చేత రక్షించబడవచ్చులే అని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ అది ఏమాత్రం కూడా మనుషులను రక్షించలేదు అనేటువంటి సత్యాన్ని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. నిర్గమకాండములో మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారిని మోషే ద్వారా విడిపించాడు. వారు విడుదల దయచేయబడి అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఫరో యొక్క హృదయం కఠినపరచటం వలన వెంటనే మరి యొక్క గుర్రములను రథములను తీసుకొని వారిని పట్టుకుందాము రండి అనేటువంటి ఆలోచన చేత బయలుదేరినట్లుగా మనం గమనించవచ్చు. 14వ అధ్యాయము నిర్గమకాండము 6వ వచనంలో చూస్తే, అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథముల అన్నిటినీ, వాటిలో ప్రతి వాని మీద అధిపతులను తోడుకొని పోయాను. కాబట్టి ఈ యొక్క గుర్రముల బలము చేత వెళ్ళిపోయినటువంటి వారిని మనం పట్టుకొని తిరిగి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేత 600 రథాలను సిద్ధపరచుకొని అక్కడి నుంచి వెళ్ళినట్లుగా మనం గమనించలేరా. వారిని చూసినటువంటి ఇశ్రాయేలు జనాంగము భయపడిపోయి, ఈ యొక్క అరణ్యములో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా నీవు అని మోషే మీద సనిగారు. ఎర్ర సముద్రం కనపడుతుంది, వెనక చూస్తే ఐగుప్తీయులు కనపడుతున్నారు. అప్పుడు మోషే దేవునితో మాట్లాడినప్పుడు తన యొక్క చెయ్యను చాపడం ద్వారా ఆ యొక్క ఎర్ర సముద్రము 2 పాయలుగా అవడము, ఇశ్రాయేలు జనాంగం ఆరిన నేల మీద వెళ్ళటం జరిగింది ప్రియులారా. ఆ తర్వాత దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే, వీరిలాగే మనము కూడా వెళ్దామని ఆ గుర్రములను రథములను పట్టుకొని సముద్రము మధ్యకు రాగానే నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చి ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని పట్టుకోవాలనేటువంటి ఆలోచనతో తన యొక్క రథముల మీద గుర్రముల మీద ఆధారపడినటువంటి ఫరో, అతని యొక్క సైన్యము ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్లుగా మనం గమనించుకుంటారా. అందుకని ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట, రక్షించుటకు గుర్రము నీకు అక్కర రాదు అని అంటున్నాడు. అంతేకాకుండా యెషయా గ్రంథం 31వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలు దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులని ఆశ్రయించు వారికి శ్రమ అని అంటాడు. అవును, ఇశ్రాయేలు దేవునితోనే ఈ రక్షణ సాధ్యమవుతుందనేటువంటి సత్యాన్ని మర్చిపోయి, ఎవరైతే ఐగుప్తీయుల యొక్క రథములు శ్రేష్టమైనవి, అవి గుర్రములు బలమైనవి అని నమ్మి వారి దగ్గరికి ఆశ్రయము నిమిత్తం వెళ్తారో, లేదంటే సహాయము నిమిత్తము వెళ్తారో, వారందరికీ శ్రమ అని అంటున్నాడు. అంతేకాకుండా 3వ వచనాన్ని కూడా గమనిస్తే, ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కాదు, ఐగుప్తీయుల యొక్క గుర్రములు మాంసమయములే కానీ ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపక సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు కూడా పడును. వారందరూ కూడి నాశనమగుదురు. కాబట్టి దేని మీద మనము రక్షణ కొరకు పరిగెత్తుతున్నామో ఆలోచన చేద్దాం. ఐగుప్తీయుల యొక్క గుర్రములు మాంసయుక్తంలే కానీ ఆత్మలు కావు అని అంటాడు. కాబట్టి మాంసయుక్తమైనటువంటి వాటి మీద మానవుడు రక్షణ పొందడానికి పరిగెత్తుతున్నాడే కానీ ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు మనకున్నాడు, ఆయన ద్వారానే మనము రక్షించబడతామనేటువంటి సత్యాన్ని మర్చిపోయినట్లుగా మనకు కనపడుతుంది ఇక్కడ. అందుకనే ఒకవేళ సహాయం చేస్తాను అని ఎవడైనా చెప్పినా దేవుని యొక్క సెలవు లేకుండా వాడు మనకి సహాయం చేయలేడు. అందుకని ఇక్కడ అంటాడు, యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును. వారందరూ కూడి నాశనమగుదురు. కాబట్టి దేని మీద ఆధారపడుకొని మనం వెళ్తున్నామో గమనిద్దాం. ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని పట్టుకోవడానికి ఫరో తన యొక్క రథముల మీద ఆధారపడ్డాడు. అందుకనే దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట, రక్షించుటకు నీకు గుర్రం అక్కర్రాదు. కాబట్టి మనం దేని మీద ఆధారపడుతున్నాం ఒకసారి పరిశీలన చేసుకొని, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని మీద ఆధారపడినప్పుడు మన జీవితాలకు రక్షణ కలుగుతుంది. కాబట్టి ఇదైనా వాక్య ధ్యానం ద్వారా శరీర సంబంధమైన మాంసయుక్తమైనటువంటి వాటి మీద ఆధారపడకుండా ఆత్మ దేవుడైనటువంటి దేవుని మీద ఆధారపడినప్పుడు మన జీవితాలు రక్షించబడేటువంటి స్థితిలో ఉంటాయి. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి.
రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అని మీ దాసుడి సెలవిస్తున్నారు ప్రభా. కాబట్టి మాంసయుక్తమైనటువంటి వాటి మీద, ఈ లోక సంబంధమైన క్షయమైపోయేటువంటి వాటి మీద మేము ఆధారపడకుండానైనా మీ మీద ఆధారపడి మేము రక్షించబడినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.